హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి. సో ఈరోజు ఏంటంటే మీకు నా ఛానల్లో ఏంటంటే ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో అనమాట. సో ఆల్మోస్ట్ ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే మన ఛానల్లోన స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో నా ఛానల్లో కొత్తగా స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ ద్వారా కనుక నాకు మెసేజ్ చేస్తే కనుక నేను క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో నేను ఏ విధంగా నేర్చుకున్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ 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 ఐ హోప్, చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను. కొత్తగా పెట్టానండి ఛానల్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఫ్రేమ్ ఉన్న చాలా ఛానల్స్కి మీరు అందరూ చాలా సపోర్ట్ చేసి ఉంటారు. అదేవిధంగా వాళ్ళందరినీ ఏ విధంగా అయితే ఆదరించి సపోర్ట్ చేస్తున్నారో నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఇచ్చి నా ఛానల్ని అయితే స్టార్ట్ చేశానండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే మీరు స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలండి. సో బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా డ్రెస్ కుట్టడం అనేది మీకే వచ్చేస్తుంది. సో మోస్ట్లీ ఫస్ట్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు బ్లౌజ్ ఒకటి పర్ఫెక్ట్ నేర్చుకుంటే కనుక సరిపోతుంది. సో అవి క్లాసెస్ నేను స్టార్ట్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫ్రాక్, సో ఓల్డ్ శారీనే, అంటే సిల్క్ శారీస్ బయట 150కి 200కి ఇలాంటి చీరలు ఉంటాయి కదండి, ఆ శారీని డ్రెస్గా అంటే ఫ్రాక్లోకి కన్వర్ట్ చేసింది మీకు చూపిస్తానండి. సో మీరందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే అది కటింగ్ వీడియో తీయలేదు, నెక్స్ట్ స్టార్టింగ్ స్టిచ్ చేసిన వీడియో కూడా తీయలేకపోయానండి. ఎందుకంటే అప్పుడు ఇంత ఐడియా లేదనమాట. ఇవి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడదామా వద్దా అనే ఆలోచన అయితే లేదు. సో రీసెంట్గా నాకు ఈరోజు అనిపించింది స్టిచ్చింగ్ వీడియోస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు మన ఛానల్లో. సో ఇవి కూడా స్టార్ట్ చేస్తే ఎంతోమందికి కొంచెం యూస్ఫుల్ అవ్వచ్చు కదా అనేసి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. సో అలా ఓల్డ్ శారీనే ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశాను. సో ఈ మిషన్లో ఏంటంటే చెప్పాను కదా, ఎలిజిబిలిటీస్ అన్నీ చాలానే ఉన్నాయి. సో జిగ్జాగ్ కుట్టుకోవచ్చు, నార్మల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో మీకు డ్రెస్ చూపిస్తానండి. సో ఫైనల్గా ఈ విధంగా వస్తుందండి. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ సైడ్లో ఇంకా స్టిచ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఈ కింద వచ్చేసేసి జిగ్జాగ్ కూడా చేయాలి. సో మీకు ఆల్మోస్ట్ మిషన్ చూపించాను కదండి, ఆ మిషన్లో నార్మల్ స్టిచ్ ప్లస్ జిగ్జాగ్ కూడా వస్తుందని చెప్పాను కదా, ఆ రెండు చూపిద్దామనేసి స్టార్ట్ చేశాను. ఈ ఫ్రాక్ ఏంటంటే పోట్లీ బటన్స్ పెట్టానండి. ఇవి కూడా ఆ మిషన్తోనే ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఆ డ్రెస్కి తగ్గ దారాన్ని ఇందులోనే అటాచ్ చేసుకుందాం. ఓకేనా. సో డ్రెస్ చూపించాను కదండి, దీనికి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ అనమాట. దీనికి విత్ వైట్ కలర్తో పోట్లీ బటన్స్ కుట్టానండి. చూడండి, ఇవి కూడా ఈ మిషన్తో అనమాట. దీనికి పాదాలు అనేది ఎక్కువ ఇచ్చారు. జిగ్జాగ్ పాదం ఒకటి ఇచ్చారు, నెక్స్ట్ నార్మల్ కుట్టు పాదం ఇచ్చారు. వీటితో ఇవి కుట్టుకోవచ్చు అనమాట ఈజీగా, ఇబ్బంది అవసరం లేదు, సూదులు ఇరుగుతాయి అనే బాధ ఉండదు అనమాట. పోట్లీ బటన్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కుట్టానండి. సో నెక్స్ట్ లాంగ్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. ఇక్కడ వరకు వచ్చేలాగా, చెయ్యి వరకు వచ్చేలాగా పెట్టుకున్నానండి. ఇది సిల్క్ శారీ అనమాట. సో కింద వరకు వచ్చేస్తుంది, కింద జిగ్జాగ్ చేయాలి. దీనికి సిల్క్ ఫ్యాబ్రికే తీసుకున్నాను, లోపల లైనింగ్ అనమాట. కాటన్ పెడితే బాగోదండి, ఎందుకంటే శారీ సిల్క్ కదండి. సో సిల్క్ ఫ్యాబ్రికే పెట్టుకున్నాను లోపల. సో ఫస్ట్ అయితే దారాన్ని ఇందులోకి ఎక్కించుకుందాం. సో ఫస్ట్ ఇది ఆన్ చేసేసుకుందాం.
దీనికి మ్యాచ్ అయ్యే దారం తీసుకుందామండి. ఇది ప్రీవియస్ కుట్టిన దారం అన్నమాట. తీసేసుకొని బ్లూ కలర్ దారం పెట్టుకుందాం. సో దారం అయితే దొరికింది. ఫస్ట్ దీంట్లోకి పెట్టుకున్నాము. సో దారం చుట్టేసానండి. మిషన్ లోపలికి వేసుకొని సూదిలోకి దారం ఎక్కించేసుకొని ఫ్రాక్ కుట్టడం స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనా? చూపించాను కదా, ఇది బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలండి. ఎందుకంటే సైడ్లో అతకాలి కదా. సో సైడ్లో స్టిచ్ చేసిన తర్వాత జిగ్జాగ్ చేసుకుందాం. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని స్టిచ్ చేసేసుకుందామండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది నార్మల్ పాదం అనమాట. ఇది జిగ్జాగ్ పాదం అనమాట. సో ఇప్పుడు దీంట్లోనే జిగ్జాగ్ చేసి చూపిస్తానండి. సో మార్చేసాను, ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జిగ్జాగ్ మిషన్కి ఇప్పుడు మనం జిగ్జాగ్ చేయాలంటే ఇది ఇప్పుడు నార్మల్ దాంట్లో ఉంది కదండి కుట్టుకోవడానికి, దీన్ని జిగ్జాగ్లోకి మార్చాలన్నమాట. అంటే ఈ డి ఆల్ఫాబెట్ వేస్తే కనుక జిగ్జాగ్ వస్తుందండి. ఇదిగోండి, ఇప్పటి వరకు మామూలు కుట్టాము, ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టడం వల్ల జిగ్జాగ్ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వస్తుందో చూపిస్తాను. సో జిగ్జాగ్ పాదం వేసిన తర్వాత ఫస్ట్ లోపల లైనింగ్కి జిగ్జాగ్ చేస్తున్నానండి. దీని తర్వాత బయట మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జిగ్జాగ్ ఒకేసారి చేసేసుకోవాలి. సో లోపల లైనింగ్కి జిగ్జాగ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం గల్లుగా ఫ్రాక్ బాగా వస్తుంది అన్నమాట, బాగా కనిపిస్తుంది. సో లోపల దానికి కూడా నేను ఒకేసారి జిగ్జాగ్ చేసేస్తున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. సో ఈ దారం అనేది ఇది ఉంది కదండి, ఈ క్లాత్ అనేది దీని లోపలికి ఉండాలన్నమాట. అప్పుడు ఇది లోపలికి మడుచుకొని జిగ్జాగ్ చేస్తాను. సో ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఎంత బాగా వస్తుందో.
చాలా నీట్గా వస్తుంది కదండి. చూడండి చాలా సన్నగా నీట్గా బాగా వస్తుంది కదండి. సో ఈ విధంగానే మొత్తం అంతా కుట్టేసుకుందామండి. సో కుట్టిన తర్వాత అది ఏ విధంగా వస్తుందో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో లైనింగ్ క్లాత్కి ఏ విధంగా అయితే జిగ్జాగ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా జిగ్జాగ్ చేసుకోవాలండి. సో చేసేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూడండి ఒకసారి. చాలా స్మూత్గా ఇది కూడా కుట్టడం పళ్ళు బాగా కుట్టేసిన తర్వాత ఏంటంటే అయితే ఇలా బుట్ట బొమ్మలా వస్తుంది చూసారా, ఆ విధంగా చూడండి బాగా వచ్చింది. జిగ్జాగ్ చేస్తే కనుక ఫ్రాక్స్కి చాలా బాగుంటాయండి. సో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇది కుట్టేటప్పటికి చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అలాగే అలసిపోతాం అనమాట. ఎందుకంటే ఏది అంత త్వరగా రాదు కదా, కష్టపడితేనే వస్తుంది. సో మ్యాక్సిమం కష్టమని అయితే నేర్చుకోకండి, ఇష్టంతో నేర్చుకోండి కంపల్సరీ, మీకు నచ్చుతుంది. ఎందుకంటే మన బట్టలు మనం బయట వాళ్ళకి ఇచ్చుకునే కన్నా ఇష్టంగా మనం కుట్టుకుంటేనే మంచిది కదా. నేనైతే చాలా ఇష్టంగా నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. సో ఆ బట్టలు నాకు నచ్చినట్టు కుట్టకపోతే నాకు నచ్చదు కాదనమాట. అదేదో మనమే నేర్చుకుంటే మనకు నచ్చినట్టు మనం కుట్టుకోవచ్చు కదండి. సో అందుకనేసి ఇష్టపడి నచ్చి కావాలని నేర్చుకున్నాను. ఈరోజు సెట్ అయిందనమాట. సో ఇప్పుడు బట్టలు కావాలంటే మనమే కొనుక్కొని ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు. అమ్మ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడు కుడతారో ఎప్పటికి ఇస్తారో అని ఆలోచించుకొని పని ఉండదు అనమాట. సో ఫైనల్గా అయితే స్టిచ్ చేసేస్తానండి. చూడండి కుచ్చులు చాలా బాగా వచ్చాయి. చాలా కుచ్చులు కింద జిగ్జాగ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒకసారి వేసుకొని చూపిస్తానండి ఎలా వచ్చిందో. ఓకేనా. సో చూడండి, ఇదిగోండి రిల్స్ ఎక్కువగా ఎంత బాగా వచ్చినాయో కనిపిస్తుందండి. బటన్స్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. ఇది కొంచెం సైజ్ చేయాలి, వేస్తే సరిపోతుంది. ఫైనల్ అవుట్లుక్ అయితే ఇదిగోండి చూడండి, దూరం నుంచి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్ ఏ విధంగా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇన్ కేస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.